శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వి క్రియేషన్ 69. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పగా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో మండూక ముద్ర చెప్పబోతున్నానండి. మండూకి అంటారు, మండూక అంటారు. మండూకి అంటే ఆడకప్ప, మండూక అంటే మగ కప్ప. ఈ కప్పనే మండూకం అంటారు సంస్కృతంలో. ఈ మండూక ముద్ర చాలా విశిష్టమైనది, విశేషమైనది, శక్తివంతమైనది. ముందుగా ఈ ముద్ర యొక్క శక్తి గురించి చెబుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఈ ముద్ర చేయడం వలన మనం కోల్పోయిన శక్తిని అంతా కూడా వెంటనే పెంపొందింపజేస్తుంది. మన వయసుని కనబడనివ్వదు. చిన్న వయసులోనే చుండ్రు బాగా పట్టి తల వెంట్రుకలు రాలిపోతున్న వారికి, చర్మ వ్యాధులు ఉన్నవారికి అద్భుతంగా పనిచేస్తుంది. చిన్న వయసులోనే తల నెరిచిపోతుంది, తెల్లని రంగు అయిపోతుంది. అటువంటి వారికి కూడా ఈ ముద్ర చాలా పనిచేస్తుంది. వయసు కారణంగా బట్టతల రావటం, తల నెరవటం ఇది సహజం. బట్టతల అనేది వంశపారంపర్యంగా కూడా ఉంటుంది. తండ్రికి, తాతకి, తల్లి తండ్రికి ఇలా తన వంశ పూర్వీకుల్లో ఎవరికైనా ఉంటే కూడా అది సంక్రమిస్తుంది. ఆ విధంగా వచ్చే బట్టలను ఆపడం కష్టం. శరీరంలో విటమిన్లు లోపించి అధిక చుండ్రు వలన రాలిపోయే వారికి ఇది 100% పనిచేస్తుంది. యవ్వన శక్తినిస్తుంది. ఈ ముద్ర వలన శరీరం అంతటా కూడా సంపూర్ణ ప్రాణశక్తి చోటు చేసుకుంటుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. పూంసత్వము ఏదైతే మగతనం అంటారో ఆ శక్తి పెరుగుతుంది. ఈ మండూక ముద్రలో అంతటి గొప్ప శక్తి ఉందండి. మహత్తరమైన ముద్ర. దీనిని ప్రతి ఒక్కరూ కూడా సాధన చేయొచ్చు. స్త్రీలు పురుషులు అనే భేదం లేదు. పిల్లలకు కూడా 12 ఏళ్ళు నిండిన పిల్లలకి కూడా ఈ 12 ఏళ్ళు నిండిన పిల్లలతో కూడా ఈ ముద్రని సాధన చేయించవచ్చు. అంతేకాకుండా ముఖాన్ని తేజోవంతం చేస్తుంది. ముఖ్యంగా కళ్ళు, గొంతుకు సంబంధించిన వ్యాధుల్ని చాలా వరకు నయం చేస్తుంది. గ్లకోమా వంటి తీవ్రమైన కంటి వ్యాధులను కూడా ఈ ముద్ర తప్పనిసరిగా నయం చేస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నవారికి కూడా ఇది సహకరిస్తుంది థైరాయిడ్ తగ్గడానికి. గొంతులో ఉన్న ఎటువంటి రుగ్మతనైనా ఈ ముద్ర సాధన ద్వారా తప్పక నిర్మూలించుకోవచ్చు. అంతటి శక్తివంతమైన ముద్ర అండి ఈ మండూక ముద్ర. మీరు కాసేపు రిలాక్స్గా కాలుకి ఇలా చిన్న ఎక్సర్సైజ్ చేయండి. ఇలా కాలు రిలాక్స్ అవ్వడానికి చేసి మీరు పద్మాసనంలో కూర్చుంటే పద్మాసనంలో కూర్చొని చేసుకోండి, మీకు అలవాటు ఉంటే. ఇది సుఖాసనం అండి. సుఖాసనంలో కూర్చోండి. కింద కూర్చోగలిగిన వారు, ఆసనాలు వేయలేని వారు సుఖాసనంలో కూర్చొని చేయండి. క్రింద కూర్చోలేని వారు ఒక కుర్చీ పైన కూర్చోండి. కుర్చీ పైన కూర్చొని సాధన చేసుకోవచ్చు. సహజంగా దీనికి అతి ముఖ్యమైన ఆసనం భద్రాసనం, తరువాత వజ్రాసనం. మొదటిది భద్రాసనం.
భద్రాసనాన్ని మీకు చూపిస్తున్నాను చూడండి. సేమ్ వజ్రాసనం లాగే ఉంటుంది, గమనించారు కదా. కొంచెం ఈ మోకాళ్ళని వెడం చేయండి, చేసి ఈ కాలిని పక్కకి జరపండి. పక్కకు జరిపితే తుంటి కింద కూర్చుంటుంది, కింద తగిలేటట్టు తుంటిని అమర్చండి, కూర్చోండి. చేతులు మాత్రం ఇలా వేళ్ళని విడివిడిగా ఉంచండి. ఇది భద్రాసనం. భద్రాసనంలో కూర్చొని చేసుకోవడం చాలా శ్రేష్టమైనది. భద్రాసనానికి కాళ్ళు సాగక తుంటి కిందకి దిగక ఉన్నవారు వజ్రాసనంలో కూర్చోవచ్చు. ఇది వజ్రాసన, చూశారు కదా. ఇది వజ్రాసన. అప్పుడు కూడా కొంచెం కాళ్ళు, ఈ మోకాళ్ళు అనేది కొంచెం వెడంగా పెట్టండి. నేను భద్రాసనంలో కూర్చొని మీకు చెప్తాను, జాగ్రత్తగా మీరు గమనించండి. తుంటి కింద ఉందండి, కాళ్ళు రెండు నా పక్కన ఉన్నాయి. ఇది భద్రాసన. భద్రాసనంలో కూర్చొని చర్మ వ్యాధులు ఉన్నవారు, స్కిన్ ఎలర్జీతో బాధపడేవారు వరుణ ముద్ర, చిటికెన వేలు బొటన వేలు కలపండి. వీటిని ఇలా తీసుకువచ్చి మీ తొడలపై ఉంచి 8 ప్రాణాయామములు చేయండి. పూర్తిగా గాలి తీసుకోవడము, ఆపగలిగినంతసేపు ఆపడము, పూర్తిగా విడిచిపెట్టడము, బయట ఆపగలిగినంతసేపు ఆపడము. ఇది ఒక ప్రాణాయామం. అటువంటివి 8 ప్రాణాయామములు చేయండి. ఇది ఎవరికి అంటే స్కిన్ ప్రాబ్లం ఉన్నవారికి. అదే జుట్టు రాలిపోతుంది, చుండ్రు బాగా పడుతుంది, మేము తరచూ నీరసానికి లోనవుతున్నాం, త్వరగా అలసిపోతున్నాం అనేవారు ప్రాణముద్ర పెట్టండి. బొటన వేలు, చిటికెన వేలు, ఉంగరం వేలు గుర్తు పెట్టుకోండి. బొటన వేలు, చిటికెన వేలు, ఉంగరం వేలు, ఈ మూడింటిని తాకించి మధ్య వేలుని, చూపుడు వేలుని తిన్నగానే ఉంచి ఇలా అరచేతులు ఆకాశం వైపు ఉండేటట్టు చేసి తొడలపై పెట్టుకొని కళ్ళు మూసుకొని 8 ప్రాణాయామములు చేయండి. ఈ 8 ప్రాణాయామములు అయిపోయిన తర్వాత ఒక 10 సెకండ్లు అలాగే విశ్రాంతి తీసుకోండి. వరుణ ముద్రలో చేసిన, ప్రాణముద్రలో చేసిన ప్రాణాయామం అయిపోయిన తర్వాత 10 సెకండ్లు అలా విశ్రాంతి తీసుకోండి. అయిపోయిన తర్వాత నిదానంగా కళ్ళు తీసి ఈ ముద్రలోంచి బయటకు వచ్చి ఇలా వేళ్లను విడివిడిగా ఉంచి మోకాళ్ళపై పెట్టుకోండి. పెట్టుకొని ఇప్పుడు మనం మండూక ముద్ర చేస్తున్నాం. ఇప్పటి వరకు భద్రాసనంలో ఉండి ప్రాణాయామం చేశాం. ఇప్పుడు మండూక ముద్ర. చాలామంది కేచరి ముద్ర అడుగుతారండి. కేచరి ముద్ర క్రియాయోగులు, హఠయోగులు దీర్ఘకాలం యోగ సాధనలో ఉన్నవారు ఆ కేచరి ముద్ర చేయడం వలన దాన్ని ఫలితాన్ని పొందుతారు. సాధారణంగా యోగ సాధనలో ఉన్నవారు ఆరోగ్యం కోసం లేదా శరీర సౌష్ఠవం కోసం చేసేవారికి ఈ కేచరి ముద్ర ఏమీ ఫలితం కనిపించదు. కారణం అది చాలా శక్తివంతమైనది, దాని ప్రభావం వేరు. అది అమృతాన్ని గ్రోలే ముద్ర.
మన సహస్రారంలో నుంచి ద్రవంగా సన్నగా జారుతుంది అంగుట్లోకి. దానిని ఆ నాలిక ఆస్వాదిస్తుంది. అది అత్యుత్తమ స్థితి. అందువలన నన్ను చాలామంది అడిగారు కేసరి ముద్ర. నేను సవినయంగా వారికి తెలియచేసుకున్నాను, అది నేను చెప్పను అని. కానీ ఈ ముద్ర కూడా ఇంచుమించు కేసరి ముద్ర లాంటిదే. రెండు ఒకే రకంగా ఉంటుంది. ఇది విధానం వేరు. ఆ విధానంలో ఒక 2 లేదా 3 నిమిషాలు పాటు చేసేది నాలుకతో 2 పర్యాయాలు చేస్తాం. లేదు మీకు శక్తి ఉంది, కూర్చోగలుగుతాము, చేయగలుగుతామంటే దీనిని 5 సార్ల వరకు కూడా చేయొచ్చు. జాగ్రత్తగా గమనించండి. మొదటలో ప్రాథమికంగా 2 సార్లు 2 సార్లు అంటే 4 సార్లు, లేదా 3 సార్లు 3 సార్లు 6 సార్లు చేయడం మొదట మనకి చాలా మంచిది. ఇప్పుడు పెట్టే విధానం చూపిస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. దీంట్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మీకు ఏదైనా అర్థం కాకున్నా, మీకు తెలియకపోయినా తప్పక కాల్ చేయండి లేదా కామెంట్ పెట్టండి. తప్పనిసరిగా మీకు వివరణ ఇస్తాను. మొట్టమొదట ఇలా భద్రాసనంలో చేతులు ఇలాగే ఉంచి నిటారుగా, మనం ఏ సాధన చేసినా వెన్నెముకను మెడను నిటారుగా ఉంచాలండి. మెడల్ని వంచకూడదు. వెన్నెముకను కూడా ఇటువైపు వంగకుండా నిటారుగా ఉంచాలి, మెడను వెన్నెముకను. ఇది తప్పనిసరి సూత్రము. అలా ఉండి చూపుని నాసికాగ్రం అంటారు. అంటే ముక్కు యొక్క అగ్రభాగంలో అర్ధనిమిలిత నేత్రాలతో దాన్నే గమనించండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్ధనిమిలిత నేత్రాలంటే సగం కళ్ళు మూయండి. మీ దృష్టిని ముక్కు మొదట్లో పెట్టండి. 2 కళ్ళు కూడా ఒకే చోటుకి చేరుతుంది. అప్పుడు మీకు కనుబొమ్మల యొక్క స్థానము, ముక్కు మొదటి యొక్క స్థానము, నాసికాగ్రం మీకు కనిపిస్తూ ఉంటుంది. అలా ఒక 20 సెకండ్లు దృష్టిని కేంద్రీకరించండి ముక్కు మొదటి భాగంలో. తరువాత నిదానంగా కళ్ళు మూయండి. మళ్ళీ ఒక 10 సెకండ్లు విశ్రాంతి తీసుకోండి. ఇది గ్లకోమా వ్యాధిని కానీ దృష్టి లోపాన్ని కానీ పూర్తిగా నయం చేస్తుంది. అనంతరం జాగ్రత్తగా మీరు గమనించండి. మొదట మీకు నోరు తెరిచి చూపిస్తాను నాలుక ఎలా పైకి వెళ్ళాలనేది. తరువాతది నోరు మూసే ఉంటుంది కాబట్టి మీరు ఈ ప్రాంతాన్ని గమనించండి. నాలికని ఎలా లోపలికి అంగుట్లోకి మడవండి. మడిచి నోరు మూయండి. నోరు మూసి దీర్ఘంగా శ్వాస తీసుకోండి. మనం ఊపిరిని పూర్తిగా తీసుకొని లోపల ఆపి నాలికని వెనక్కి మడిచి నాలికతో అంగుటిని ఇలా 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 ఆడించండి. వెనక్కి ముందుకి ఆడించండి. మీరు ఎంతసేపు ఉండగలిగితే, లోపల గాలిని ఆపాం కదా, ఆ కుంభకంలో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపే, ఒత్తిడి చేయకండి. అంతసేపు దాన్ని అలా అంగుటికి రాపిడి చేయండి. అలా ఉంచి గాలి మొత్తం విడిచిపెట్టండి. అయిపోయింది. వదిలేసిన తర్వాత
ఒక్కసారి చేయగలుగుతారా, 2 సార్లు చేయగలుగుతారా, 3 సార్లు చేయగలుగుతారా, అది మీ శక్తి, మీ అలవాటును బట్టి జరుగుతుంది. శూన్యకోలో ఎక్కువసేపు ఉండలేము, కంగారు పడకండి, కానీ చేయండి. ఇలా పూర్తిగా శ్వాస తీసుకొని కుంభకం చేసి అంగుటిలోకి నాలికని ఇలా తిప్పడం, శ్వాసను పూర్తిగా విడిచిపెట్టి శూన్యకోలో ఉండి మళ్ళీ అంగుటిలోకి రాపిడి చేయడం, ఈ రెండు కలిపితే ఒకసారి. అటువంటి 3 సార్లు చేయండి. పూర్తిగా గాలి తీసుకోవడం, కుంభించడం, నాలికని మడిచిన నాలికని పైన రబ్ చేయడం, పూర్తిగా గాలి విడిచిపెట్టడం, శూన్యకోలో ఉండి మళ్ళీ అంగుట్లో నాలికని అలా కదపడం. అలా 3 సార్లు చేయండి. అలవాటు అయిన కొద్దీ 5 సార్లు కూడా చేయొచ్చు. దీనివల్ల కంఠంలో ఉన్న సమస్తమైన రుగ్మతలు తొలగిపోతాయి. అలాగే ముఖం చాలా కాంతివంతంగా తయారవుతుంది, కంటి చూపు మెరుగుపడుతుంది, జుట్టు రాలడం ఆగిపోతుంది, త్వరగా నెరిసే వాళ్ళకి త్వరగా అట్టు నెరవదు. ఇన్ని ఫలితాలు ఉన్నాయి ఈ మండూక ముద్రలో. ఇది ముఖ్యంగా వయసుని కనబడనివ్వదు. దీర్ఘకాలం మీరు సాధన చేశారంటే 20 ఏళ్ల వయసు వారు 50-45గా కనిపిస్తారు, 50 ఏళ్ళ వారు 35 ఇట్లా కనిపిస్తారు. 10-15 సంవత్సరాలు తక్కువ కనిపించే విధంగా ఈ మండూక ముద్ర సాధన మనకి ఉపయోగపడుతుంది. శక్తి కూడా అలాగే ఏర్పడుతుందండి. శరీరంలో శక్తి కూడా అంత పటిష్టంగా తయారవుతుంది. కనుక మీరందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకొని ఆచరణ చేసి సాధన చేసి సత్ఫలితాలను పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వస్తి.